తనకంటే పెద్దదైన తన టీచర్తో ప్రేమలో పడడమే ఒక విధంగా పెద్ద తప్పు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో మనోడు దౌర్జన్యాల్లాంటివేమీ చేయలేదు కానీ ఓ వెరైటీ ప్రతీకారానికి దిగాడు. ఇంతకీ అతనేం చేశాడు? చెన్నై శివార్లలోని పెరియామెట్ ప్రాంతం. అక్కడ ఓ కాలేజీలో చదువుకుంటూ మరోవైపు ట్యూషన్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న 22 ఏళ్ల యువతి మీద ఓ 17 సంవత్సరాల పోరగాడు ప్రేమలో పడ్డాడు. ఆ విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో ఒళ్ళు మండిపోయిన ఆ యువతి అతనికి చెప్పు చూపించింది. నీ వయసెంత, నా వయసెంత, నీకిదేం పోయే కాలం అంటూ చివాట్లు పెట్టింది. ఈ ప్రేమలు గీమలు పక్కన పెట్టి బుద్ధిగా చదువుకోవాలంటూ సుద్దులు చెప్పి పంపించేసింది. ఇంతటితో ఆ కథకు ఎండ్ కార్డు పడుంటే బాగుండేది. తనను నిరాకరించిందన్న కోపంతో ఆ కుర్రాడు ఎవ్వరూ ఊహించని ప్రతీకారానికి దిగాడు. ఏంటా ప్రతీకారం? ఎప్పుడైతే అతని చెత్త ప్రేమను ఆ యువతి చీకొట్టిందో ఆ తర్వాత 3 రోజులకు క్యాష్ ఆన్ డెలివరీ మీద అమెజాన్ నుంచి ఆమెకు పార్సిల్ వచ్చింది. నేనేం బుక్ చేయలేదని చెప్పడంతో పార్సిల్ బాయ్ వెళ్ళిపోయాడు. ఆ పక్క రోజు ఫ్లిప్కార్ట్ నుంచి మరో పార్సిల్ వచ్చింది. ఎవరో పొరపాటుగా తన అడ్రస్ ఇచ్చుంటారని చెప్పడంతో ఆ బాయ్ కూడా వెళ్ళిపోయాడు. ఇలా మొదలైన ఆ పార్సిళ్ల పరంపర ఆగకుండా కొనసాగింది. పార్సిల్స్ రావటం, అది నాది కాదని చెప్పడం, దాంతో ఆ డెలివరీ బాయ్స్ ఆ యువతి కుటుంబంతో గొడవకు దిగటం మొదలైంది. ఇలా నిత్యం ఏదో ఒక పార్సిల్, ఏదో ఒక గొడవ. ఆ యువతికి దిమ్మ తిరిగిపోయింది. జస్ట్ 2 రోజుల గ్యాప్లో ఓలా క్యాబ్ ఆ ఇంటి ముందుకొచ్చి ఆగింది. మేం బుక్ చేయలేదంటూ అక్కడి నుంచి పంపించే సమయంలో ఊబర్ క్యాబ్ నుంచి ఇల్లెక్కడ అంటూ ఫోన్ వచ్చింది. ఎవరి ఇల్లు, నాకెందుకు ఫోన్ చేశారని చెప్పే లోపల ఆ క్యాబ్ కాస్త ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అప్పుడప్పుడు 77 సార్లు క్యాబులు ఆ ఇంటి ముందుకొచ్చి రిటర్న్ అయ్యాయి. మొత్తానికి ఆ యువతి ఇంటి ముందు 3 గొడవలు, 6 తగాదాలు అన్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని గ్రహించిన ఆ కుటుంబం పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీసుల ఎంక్వైరీలో ఫోన్ నంబర్, ఈమెయిల్ ఆధారంగా ఆ కుర్రాన్ని పట్టేశారు. సెల్ ఫోన్, కంప్యూటర్ మొత్తం సీజ్ చేశారు. కేసు పెట్టి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. ఆ కుర్రాడు మైనర్ కావడంతో తల్లిదండ్రులను పిలిపించి వారి ముందు అతనికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. మళ్ళీ ఇలాంటి పనికి పాల్పడితే ఈసారి కౌన్సిలింగ్ కాదు, ఫుల్గా కోటింగ్ ఇస్తామని పోలీసులు ఆ కుర్రాడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనేమో.